హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు టూ వీడియోస్లో మనము చాప్టర్ 1 రియల్ నెంబర్ సంబంధించి ఇంట్రడక్షన్, కొన్ని కాన్సెప్ట్స్, తర్వాత ఎక్సర్సైజ్ సమ్స్ డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 1.1లో ఉన్నటువంటి రిమైనింగ్ ఆల్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లెట్స్ బిగిన్ ద వీడియో హియర్. See the next question here, that is question number 5. See what here it is. Check whether 6 to the power of n, 6 to the power of n can end with the digit 0 for any natural number n అన్నారు అనమాట. అంటే 6 to the power of n అంటే 6 power 1, 6 power 2 like this అనమాట. చూడండి, 6 power 1, 6 square, 6 క్యూబ్, ఈ విధంగా రాస్తూ వీటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్కడన్నా ఇది 0తో ఎండ్ అవుతుందా అంటే 250, 350 ఈ విధంగా 0తో ఎండ్ అవుతుందా అని అడుగుతున్నారు అనమాట. చూడండి, ఫస్ట్ మనకు ఈ విధంగా పవర్స్ ఉన్నటువంటి నెంబర్స్లో అవి 0తో ఎండ్ కావాలంటే చూడండి, ఏ నెంబర్ అన్నా కానీ 0తో ఎండ్ అయ్యేటటువంటి ఏ నెంబర్ అయినా కూడా ఏ విధంగా ఉంటుంది చూడండి, లైక్ 10, 20, 30, 40. ఇప్పుడు చూద్దాం వీటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాం. ఏ విధంగా రాయవచ్చు దీన్ని? 10 ఏం రాస్తాం మరి 2 into 5, 20 ఏం రాస్తాం మరి 2 square into 5 అంతే కదా, 2 square అంటే 4, 4 into 5. 30 ఏం రాస్తాం మరి 3 into 2 into 5, 3 into 2 into 5, 3 2 is 6, 6 5 is 40. అండ్ దెన్ సి దీన్ని ఏం రాయొచ్చు 2 cubed into 5, 2 cubed అంటే 8, 8 5 is 40. సో ఏదైనా తీసుకోండి, ఇంకా ఒకవేళ 70 తీసుకుందాం అనుకో, 70 ఏం రాసాను చెప్పండి 7 into 2 into 5. మరి ఇక్కడ మనం ఒకటి కామన్గా గమనించాలా, ఏ నెంబర్ అయినా కూడా 0తో ఎండ్ కావాలంటే సి ఇట్ మస్ట్ ఇంక్లూడ్ వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఏముండాలి చూడండి, 2 and 5, 2 and 5 ఖచ్చితంగా ఉండాలా, 2 and 5. వేరే ఉన్నా లేకోకున్నా పర్వాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా 3 ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా 7 ఉంది, అయినా కూడా అది 0తో ఎండ్ అవుతుంది. సి బేసిక్ కాన్సెప్ట్ ఏమి అంటే ఇఫ్ ఎనీ నెంబర్ ఎండ్స్ విత్ 0 ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇన్క్లూడ్ వాట్ 2 and 5. ఆ విధంగా మరి దీంట్లో కూడా 2 and 5 రెండు కూడా ఉంటాయో లేదో ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఉంటే ఎస్ దే ఎండ్ విత్ 0, అదర్వైజ్ దే కెనాట్ ఎండ్ విత్ 0 అని చెప్పొచ్చు. చూడండి, ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం దీని యొక్క సొల్యూషన్ ఏ విధంగా రాస్తాం చూడండి. యాజ్ we discuss, see what we write here. See if any number ends with 0, its prime factorization must include what 2 and 5 రెండు ఉండాలి, 2 and 5. ఇప్పుడు చూద్దాం 6 power n లో మరి 2 and 5 ఉన్నాయో లేదో చూద్దాం. See here 6 to the power of n is equals to మరి 6 ఏం రాస్తాం మరి 2 into 3 అని రాస్తాం. 2 into 3 whole to the power of n అంటే 6 power n వాల్యూ ఏదన్నా లేండి, అందులో ఏముంటాయంటే 2ను 3 మాత్రమే ఉంటాయి. సో దెర్ ఈజ్ నో 5 ఉంది, అందులో 5 లేదు కాబట్టి ఇది కెనాట్ ఎండ్ విత్ 0. n వాల్యూ నువ్వు ఏదైనా తీసుకో, 2 power 1, 3 power 1, లేదంటే 2 square into 3 square, కెనాట్ ఎండ్ విత్ 0. ఖచ్చితంగా ఏముండాలా 2 and 5. దాంతోపాటు వేరే ఏవైనా ఉండొచ్చు, 2 and 5 రెండు కూడా బోత్ మస్ట్ ఉండాలి. సో దట్ ఈస్ ఏం రాస్తాం మరి 5 is not a
prime factor of what? 6 power n. So therefore for any value of n, ఏ వాల్యూ అన్న తీసుకో, ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ అనండి, లేదంటే ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ n, 6 to the power of n cannot end with 0 అని దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ డిస్కస్ నెక్స్ట్ క్వశ్చన్. See here, question number 6. Explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 1 in plus 5 are composite numbers. ఈ కాంపోజిట్ నెంబర్స్ అవుదా అనే దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు అనమాట. చూడండి, ఫస్ట్ మనము ప్రైమ్ నెంబరు, కాంపోజిట్ నెంబరు ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 చూడండి, 7 ఏం రాయొచ్చు మనము? ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 1 into 7, అంతే, అదంతా తప్ప ఇంకేం రాసేకి లేదు. అంటే దాని అర్థము దే హ్యావ్ ఎ ఫ్యాక్టర్స్ ఇట్ సెల్ఫ్ అండ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 7. 7కు 1 మరియు 7 మాత్రమే ఫ్యాక్టర్స్ అవుతాయి అనమాట. అందుకనేసి దీన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. ఇట్ ఈస్ ప్రైమ్ నెంబర్. అదే 10 తీసుకున్నాం అనుకోండి, 2 into 5 అని రాయొచ్చు. అఫ్ కోర్స్ 1 into 10 కూడా రాయొచ్చు. అంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1, 10, 2, 5 ఇవి ప్రతిదానికి ఉంటాయి. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ప్రతిదానికి ఉంటాయి. అవి కాకుండా వేరే ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని మనము కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం అనమాట. మరి ఈ ఎక్స్ప్రెషన్ కూడా మరి అదర్ వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి. సి గివెన్ ఎక్స్ప్రెషన్, గివెన్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ రాసుకుందాం. ఏముంది? 7 into 11 into 13 plus 13. ఓకే, ఇక్కడ దాకా చూడండి, ఇదంతా ప్రోడక్ట్, ఇక్కడంతా ప్రోడక్ట్. దీనికి మళ్ళా ఒక ప్రైమ్ నెంబర్ 13 ప్రైమ్ నెంబర్ని యాడ్ చేయడం జరిగింది. ఇందులో కామన్గా మనం 13ను కామన్ అవుట్ చేయొచ్చు. టేకింగ్ 13 యాజ్ కామన్, దెన్ వాట్ యూ గెట్ హియర్? 7 into 11 plus 1 plus 1. So 13 into 11 7s are 77, 77 plus 1. So 13 into 78 అనొచ్చు. ఇక్కడే తెలిసిపోతుంది ఇది కాంపోజిట్ నెంబర్ అని. అంటే ఈ ఎక్స్ప్రెషన్కు 13 ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది, అలాగే 78 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇది మనము కాంపోజిట్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇంకా కానీ ఫర్దర్గా దాన్ని ఫ్యాక్టరైజేషన్ కూడా చేయొచ్చు. చూడండి, ఫర్దర్గా దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఇక్కడ చూడండి, 13 into 78 ఏం రాయిస్తాం మరి? 13 6s are 78. సో 13 into 6 ఏం రాయొచ్చు మరి? 2 into 3 అని కూడా రాయొచ్చు. రాయకోకుండా పర్వాలేదు, 13 into 6 కూడా రాసేయచ్చు. చూడండి, ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసాం. అంటే 13 ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టరే, 2 and 3 is also factors of the expression. See here the factors of the expression are what? 2, 3 and 13 and 13. చాలా ఉన్నాయి కదా, ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి కాబట్టి సో ఇంకా 1 ఉంటుంది అండ్ ఇట్ సెల్ఫ్ కూడా ఉంటుంది. సో దేర్ ఫోర్ the expression is a composite number అని దీన్ని సొల్యూషన్ రాయవచ్చు. ఇదే విధంగానే ఇందులో ఉన్నటువంటి రిమైనింగ్ పార్ట్ చూడండి, ఇంకొక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఏముంది మనకి? ఇక్కడ 7 into 6 into 5 into 4 into 3 into 2
into 1 plus 5. చూడండి ఇక్కడ కామన్గా ఏముంది మనకు ఇక్కడ 5 కామన్గా ఉంది. See 5ను కామన్ అవుట్ చేద్దాం. Then see what you get here. So 5 of 7 into 6 into 4 into 3 into 2 into 1 plus 1. Okay. ఇప్పుడు చూద్దాం దీనంతటి యొక్క ప్రోడక్ట్ చూద్దాం. So then this will be 5 into see 6 4s are 24. ఇది మళ్ళా మల్టిప్లై చేద్దాము. 6 4s are 24, 24 3s are 72, 72 2s are 144. 144 7s are 144 into 7. 7 4s are 28, 7 4s are 28 30, 7 1 is 7 plus 3 10. So 1008 అవుతుంది. So 1008 plus 1. So 5 into 1008 plus 1 ఏమవుతుంది 1009. 1009. Of course ఇక్కడ 1009 అనేది ప్రైమ్ నెంబర్. ఒకవేళ ప్రైమ్ నెంబర్ అవునా కాదో తెలియకోకుండా పర్వాలేదు. ఇట్ హ్యాస్ టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే సేమ్ ఇట్ సెల్ఫ్ 1 కాకుండా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఇది కాంపోజిట్ నెంబరు అవి కూడా రాసేయచ్చు. సో the factors of the expression as it is రాద్దాం. the factors of the expression are what? 5 and 1009. So therefore see the expression is what? It is a composite number. Therefore the expression is a composite number. So ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. Now let's discuss last question of the exercise, that is question number 7. Let's see here. There is a circular path around a sports field. Circular path ఉందంట. చూద్దాం ఈ విధంగా. ఒక circular path. స్పోర్ట్స్ ఫీల్డ్ లో ఒక సర్క్యులర్ పాత్. సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round. డ్రైవ్ అంటే మేబీ 2 వీలర్లో కానీ కార్లో కానీ డ్రైవ్ చేస్తూ ఉంటారు. సోనియా ఎంత టైం తీసుకుంటుంది? షీ టేక్స్ 18 minutes. అండ్ వైల్ రవి టేక్స్ 12 minutes ఫర్ ద సేమ్. రవి వచ్చేసి 12 minutes తీసుకుంటారు. సోనియా అండ్ రవి ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఈమె వచ్చేసి 18 minutes తీసుకుంటే రవి 12 minutesలో ఆ సర్క్యులర్ పాత్ని కంప్లీట్ చేస్తాడు. సపోజ్ దే బోత్ స్టార్ట్ అట్ ది సేమ్ పాయింట్. ఇద్దరు కూడా సేమ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారు అనుకుందాం. ఇక్కడ సమ్వేర్ హియర్ ఇక్కడ స్టార్ట్ అయ్యారు. స్టార్టింగ్ పాయింట్. దిస్ ఈజ్ వాట్? స్టార్టింగ్ పాయింట్. అండ్ గో ఇన్ ద సేమ్ డైరెక్షన్లో వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు ఇద్దరు కూడా. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ అట్ ది స్టార్టింగ్ పాయింట్. వాళ్ళ యొక్క టైమింగ్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక రౌండ్కి ఇద్దరు కూడా ఒకటే చోట మీట్ అయ్యేది ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే సోనియా 18 minutes తీసుకుంటుంది, రవి టేక్స్ 12 minutes. చూద్దాం. ఇది ఫస్ట్ రౌండ్ కనుక. సెకండ్ రౌండ్కి ఏమవుతుంది? సోనియా టేక్స్ 36 minutes. సోనియా 36 minutes. రవి 12 minutesలో కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ మనకు రౌండ్స్ కాదు, ఎంత టైం తర్వాత ఇద్దరు ఎన్నెన్న రౌండ్లు కానివ్వండి, రౌండ్స్ ఈక్వల్ ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరు కూడా స్టార్టింగ్ పాయింట్కి ఎప్పుడు వస్తారు అని క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ థర్డ్ రౌండ్ చూడండి. సోనియా వచ్చేసి 54 minutes పడుతుంది. అదే రవికి వచ్చేసి 36 minutes. చూడండి ఇక్కడ 36 minutes. ఆఫ్టర్ 36 minutes రవి వచ్చేసి 3 rounds కంప్లీట్ చేస్తాడు. అయితే ఎక్కడ ఉంటాడు? స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉంటాడు. అలాగే ఆఫ్టర్ 36 minutes సోనియా కూడా స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉంటుంది. తను కూడా ఎక్కడ ఉంటుంది? స్టార్టింగ్ పాయింట్ దగ్గరే ఉంటుంది అనమాట. దీనికి ఆన్సర్ ఏమంటే ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ ది మీట్ అగైన్ అట్ ది స్టార్టింగ్ పాయింట్ అంటే ఆఫ్టర్ 36 minutes దే విల్ మీట్ అగైన్ అట్ ది స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఎలా రాసాం చూడండి, ఇక్కడ వీటి యొక్క మల్టిపుల్స్ రాస్తూ వెళ్ళాం. 18 1 is 18 2s are 18 3s are 12 1 is 12 12 2s are 24 ఇది 24 and 12 3s are 36. అంటే ఇక్కడ ఆ మల్టిపుల్స్లో మళ్ళీ స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకుంటున్నాం. అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఎల్సిఎం కనుక్కోవాలి.
కావాలా అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. చూడండి ఫస్ట్ దీని యొక్క సొల్యూషన్ ఏ విధంగా రాస్తామో ఇక్కడ గివెన్ డేటా రాసుకుందాం. టైం టేకెన్ టు డ్రైవ్ 1 రౌండ్ బై సానియా. టైం టేకెన్ బై సానియా కాదు సోనియా టు డ్రైవ్ 1 రౌండ్. Is equals to how much? 18 minutes. And same time taken by whom? By Ravi to drive same 1 round. ఎంత టైం పడుతుంది ఇతనికి? It takes 12 minutes. సో మరి దీని యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే వాళ్ళిద్దరూ తిరిగి ఎంత టైం తర్వాత కలుస్తారనేది తెలుస్తుంది అనమాట. సో ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఫస్ట్ 18ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏం రాయొచ్చు? 18 కెన్ బి రిటర్న్ యాజ్ 2 into 9 అంటే 3 స్క్వేర్. తర్వాత 12 ఏం రాస్తాము? 2 into 6 అంటే లేదంటే 4 into 3. సో 2 స్క్వేర్ into 3. సో ఎల్సిఎం మనము నేర్చుకున్నాం రూల్స్. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నప్పుడు ఆల్ ప్రైమ్ నెంబర్స్ రాసేయాలి. ఇక్కడ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2 and 3. ఇప్పుడు వాటి యొక్క హైయెస్ట్ ఎక్స్పోనెంట్స్ రాయాలి. హైయెస్ట్ ఏముంది? 2కి ఏముంది? 2 స్క్వేర్. 3కి ఏముంది? 3 స్క్వేర్. విచ్ ఈస్ 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 9s are 36. సో therefore after 36 minutes of time, Sonia and Ravi meet at the starting point. అని దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనము చెప్పుకోవచ్చు. మరి ఇవి ఎక్సర్సైజ్ 1.1లో ఉన్నటువంటి సమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. మరి నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 1.2కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకొని అందులో ఉన్నటువంటి సమ్స్ చేసే ప్రయత్నం చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై.